అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఎవరికీ చెప్పక, రెండవ భాగం. రత్న స్కూలు ముందు నుంచేగా వచ్చావు? రత్న కోసం నువ్వు ఆగలేదా? ఆగాను, పుస్తకాలిచ్చింది. తన పుస్తకాలు నీకెందుకిచ్చింది? నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పి మళ్ళీ స్కూల్లోనికి వెళ్ళిపోయింది. సరే, నువ్వెళ్ళు మూర్తికి చెప్పి హాల్లో సింహంలా తిరుగుతున్నాడు చలపతిరావు. 6 గంటలప్పుడు రత్న వచ్చింది. స్కూలు వదలగానే తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? అరిచాడు చలపతిరావు. ఈవేళ కంపల్సరీ స్పోర్ట్స్ ఉన్నాయి నాన్న అని లోపలికి వెళ్ళిపోయింది రత్న. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? అడిగాడు చలపతిరావు కొడుకుని. 7 కావస్తోంది. స్కూలు ఎన్ని గంటలకు వదిలారు? 4:15కి. ఎక్కడ తిరుగుతున్నావు ఇంతసేపు? తిరగటం లేదు, శేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళాను. ఎందుకని? చదువుకోవడానికి. నిజమేనా? తాలూపాడు గోపాలం. మూర్తి, కేక వేశాడు చలపతిరావు. మూర్తి రాగానే, నువ్వు ఆ శేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళి నేను అడిగానని వాళ్ళని అడుగు. శేఖర్ రెడ్డి, గోపాలం వాళ్ళ ఇంట్లో సాయంకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నారా అని, చదువుకుంటున్నారా అని చెప్పాడు చలపతిరావు. 15 గంట తర్వాత మూర్తి వచ్చాడు. కనుక్కున్నావా? అడిగాడు చలపతిరావు. శేఖర్ రెడ్డి కూడా ఇప్పుడే ఇంటికి వచ్చాడట చెప్పాడు మూర్తి. చలపతిరావు కొడుకును కోపంగా చూస్తూ నడుంకు ఉన్న తోలు బెల్టు ఊడతీశాడు. అమ్మో, అమ్మ బాబోయ్ అరిచాడు గోపాలం దెబ్బ పడకముందే. లక్ష్మి పరిగెత్తుకొచ్చింది. ఆలోగా చలపతిరావు 2 తగలనిచ్చాడు కొడుక్కి. ఆగండి, ఏమిటిది? మరీ రాక్షసుల్లా పిల్లవాడేమైపోతాడు అంటూ అడ్డు వెళ్ళింది లక్ష్మి. భోజనాలయ్యాక ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టి, రేపట్నుంచి ముగ్గురూ కలిసి రావాలి స్కూల్ నుంచి, తెలిసిందా? మూర్తి, నీకే చెబుతున్నాను. గోపాలాన్ని వెంట పెట్టుకుని రత్న స్కూల్ దగ్గర ఆగు. రత్న స్కూల్లో నుంచి వచ్చాక ముగ్గురూ కలిసి ఇంటికి రండి. రత్న, ఆడపిల్లవని నిన్ను కొట్టనని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మీరిద్దరూ మూర్తి పక్కన కూర్చుని చదువుకోవాలి. మూర్తి, వీళ్ళిద్దరూ శ్రద్ధగా చదువుకునేటట్లు నువ్వు చూడాలి. చదవకపోతే నాతో చెప్పు, నేను వాళ్ళకు బుద్ధి చెబుతాను పేంబెత్తంతో అన్నాడు చలపతిరావు. ఆ రోజు నుంచి తండ్రి చెప్పినట్లుగా రత్న, గోపాలం మూర్తితో తిన్నగా ఇంటికి వచ్చి చదువుకుంటున్నారు. 1-2 సార్లు రత్న పాఠాలు చదువుకోకుండా ఏదో నవల చదవటం మొదలు పెడితే, రత్న, నువ్వు నాకన్నా పెద్దదానివి, నీకు నేను చెప్పటం బాగుండదు. నీ చేత పాఠాలు చదివించే బాధ్యత నాకు అప్పచెప్పారు మామయ్య. నువ్వు పాఠాలు చదవటం లేదని నీ మీద ఫిర్యాదు చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వే ఆలోచించుకో. స్కూల్కి వెళ్ళి రావటం ఎందుకు? పరీక్ష పాస్ అవ్వటానికేగా. ఫెయిల్ అవ్వటం అసహ్యం కదూ అన్నాడు మూర్తి. రత్న అతన్ని కళ్ళార్పకుండా చూసింది. అప్పుడే వస్తున్న నూనూగు మీసాలు, ఒత్తైన నల్లని జుట్టు ఉంగరాలు తిరిగి మొహం మీద పడుతోంది. నీకోసం చదువుతాను అన్నది. గోపాలం ఆ ఏడాది పాస్ అయ్యాడు. మంచి మార్కులొచ్చాయి. రత్న, మూర్తి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారు. పిల్లలు పై క్లాస్కి వెళుతున్న కొద్దీ చలపతిరావుకి డబ్బు ఇబ్బంది ఎక్కువ కాసాగింది. స్కూలు జీతాలకి, పుస్తకాలకి, బట్టలకి డబ్బు చాలక అప్పులు కూడా చేసేవాడు. చేసిన అప్పులకి వడ్డీ కట్టగలుగుతున్నాడే గాని అసలు తీర్చటం సాధ్యపడటం లేదు. మూర్తి, రత్న స్కూల్ ఫైనల్కి వచ్చారు. మూర్తికి 17 ఏళ్ళు, రత్నకి 20 దాటాయి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక కూతురికి పెళ్లి చేద్దామనుకున్నాడు చలపతిరావు. కానీ పెళ్లి చేయగల స్తోమత తనకుంటుందన్న నమ్మకం లేదు. రత్న అనాకారి కాదు, అందంగానే ఉంటుంది. మంచి ఒంటి రంగు, పెద్ద కళ్ళు, పొడుగాటి నల్లని జుట్టు, చక్కని పళ్ళవరస, ఎర్రని పెదిమలు. అయితేనేం 2-3 వేలు కట్నం ఇస్తే గానీ మంచి సంబంధం దొరకదు. పెళ్లి ఖర్చుకి ఇంకొక 2 వేలైనా కావాలి. చేసిన అప్పులే తీర్చలేనప్పుడు పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చలపతిరావు సంబంధాల కోసం గట్టి ప్రయత్నం చేయటం లేదు.
22 నిండాయి రత్నకి. ఇంకా చదువెందుకు, సంబంధం చూడండి అని భార్య అంటే, మనం ఎవరినూ చూసి కట్టబెట్టడం నాకు ఇష్టం లేదు. చదువుకుని ఉద్యోగం చేస్తుంది, తనకు నచ్చిన అతన్ని చూసుకుని చేసుకుంటుంది అనేవాడు చలపతిరావు. తన దగ్గర డబ్బు లేదని, తన అసమర్థతని ఒప్పుకోవటం ఇష్టం లేక. స్కూల్ ఫైనలు, సెలక్షన్ పరీక్షలు ఇంకొక వారం రోజులు ఉన్నాయనగా వాళ్ళ వీధిలో మూడో ఇంట్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ పెద్దమ్మాయి పెళ్లికి తిరుపతి బస్సులో వెళుతూ చలపతిరావుని, లక్ష్మిని తమతో రమ్మని పిలిచారు. గోపాలరావుకి 4వ ఏట జబ్బు చేసినప్పుడు తిరుపతికి వస్తానని మొక్కుకున్నాం, జ్ఞాపకం ఉందా అడిగింది లక్ష్మి. ఆ అన్నాడు చలపతిరావు. బస్సులో వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వస్తారట, మనం కూడా వెళదామండి. ఇప్పుడు ఎట్లా వెళ్తాం, రత్నకి మూర్తికి పరీక్షలు, వాళ్ళు చదువుకోవద్దు. ఈ వారమంతా సెలవులేగా, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం కదా. వారం రోజులు సెలవు ఎందుకిచ్చారు, చదువుకోవటానికి ఇచ్చారు, అంతేగాని పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి కాదు అన్నాడు. ఇప్పుడు వెళ్ళకపోతే ఇప్పట్లో తిరుపతికి వెళ్ళటం మనకు కుదరదు. రత్నని, మూర్తిని ఇక్కడే వదిలి గోపాలాన్ని మనతో తీసుకుని వెళదాం. బావుంది, వాళ్ళిద్దరినీ ఇంట్లో వదిలాలా, వాళ్ళకి తిండి రత్న చేస్తుంది, సెలవులేగా. వంట చేస్తూ కూర్చుంటే చదువుకోవద్దు. రోజంతా వంట చేస్తుందా ఏమిటి, పొద్దున్న 1 గంట, సాయంకాలం 1 గంటేగా, మిగిలినప్పుడంతా చదువుకోవచ్చు. ఓ రోజంతా ఇలా వాదులాడుకున్నారు చలపతిరావు, లక్ష్మి. తను వంట చేయటం చదువుకి ఏమీ ఆటంకం కాదని, తిరుపతికి వెళ్ళి రమ్మని తల్లిదండ్రులను ప్రోత్సహించింది రత్న. తెల్లారగట్ల 4 గంటలకి చలపతిరావు, లక్ష్మి, గోపాలం పెళ్లివాళ్లతో కలిసి బస్సులో తిరుపతికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళిపోగానే రత్నమూర్తి పుస్తకాలు పట్టుకుని 6 గంటల వరకు చదువుకున్నారు. పాలు వచ్చిన తర్వాత రత్న కాఫీ చేసింది. వంటకి, ఇంటి పనులకి మధ్య మధ్య వెళుతున్నా అతని పక్కన కూర్చుని రోజంతా శ్రద్ధగా చదువుతూనే ఉన్నది. రాత్రి 8 గంటలకి అన్నం తిన్నారు. ఇవాళకి చదువు చాలులే, పడుకుందాం అన్నది రత్న. 8:30గా అన్నాడు మూర్తి. నాకు నిద్ర వస్తుంది, అలసిపోయాను. అయితే నువ్వు నిద్రపో. అలా వీల్లేదు, నువ్వు పడుకోకపోతే నేను పడుకోను అంటూ రత్న పుస్తకాలు తెచ్చుకున్నది. రాత్రి 10 గంటలకి పుస్తకాలు మూసేశాడు. యథాప్రకారం అతను హాల్లో పక్క వేసుకుంటూ ఉంటే, నువ్విక్కడ పడుకుంటావా అడిగింది రత్న. అతను లేదని తల ఊపాడు. నేను ఒంటరిగా లోపల పడుకోలేను, భయం వేస్తుంది. అయితే నువ్వే హాల్లో అలా అక్కడ పడుకో అన్నాడు. ఎందుకు, నువ్వు కూడా లోపల పడుకోవచ్చుగా అంటూ అతని చేతిలో దుప్పట్లాగేసింది. సరే అని అతను పరుపు చుట్టుకున్నాడు. పరుపెందుకు, మంచం ఉందిగా అని అతని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. గదిలో 4 మంచాలున్నాయి. మూర్తి తలుపు పక్కనున్న మంచం మీద పడుకున్నాడు. రత్న దీపం ఆర్పేసి మూర్తి పడుకున్న మంచం మీద అతని పక్కన పడుకున్నది. ఇక్కడెందుకు పడుకున్నావు, నాకు భయంగా ఉంది. నువ్వు రోజు విడిగా నీ మంచం మీదే పడుకుంటావుగా. అవును, అప్పుడు నాన్న, అమ్మ అందరూ ఉంటారు, అందరూ ఉంటే భయం వేయదు. మూర్తి మాట్లాడకుండా మంచం చివరికి జరిగి పడుకున్నాడు. చలేస్తుంది కదూ అంటూ అతనికి దగ్గరగా జరిగింది. శాలువా కప్పుకో అన్నాడు. రత్న నవ్వుతూ అతని మీద చెయ్యి వేసింది. మూర్తికి నిద్ర వస్తుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కనుక రత్న చెయ్యి తన మీద పడినా మూర్తి కంగారు పడలేదు. రత్న అతనికి ఇంకా దగ్గరగా జరిగి అతని వీపుకి తన వళ్ళు ఆనించి చేత్తో అతని నడుం బిగించింది. అబ్బా వదులు, నిద్ర వస్తుంది అన్నాడు మూర్తి. ఇటు తిరుగు, నా వైపు వీపు పెట్టావెందుకు అని నవ్వుతూ అతన్ని తన వైపు తిప్పుకుంది. చీకట్లో తన పెదములతో అతని మొహాన్ని తడిమి పెదములు అందుకుంది. అతను ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆమె పట్టులోంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతని కన్నా పెద్దది, అతని కన్నా బలమైనది, ఆవేశంలో ఉంది. వదులు, ఏమిటిది, నాకు ఊపిరి ఆడటం లేదు అన్నాడు ఆమెను అవతలకు తోసేయటానికి తంటాలు పడుతూ. ఊపిరి పీల్చుకో అంటూ అతన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె చేతులు, ఆమె గుండెలు, ఆమె పెదములు అతనికి ఎక్కడెక్కడో తగులుతున్నాయి.
అతనికి తెలియని వింత బాధ ఏదో కలుగుతుంది ఒంట్లో. నన్ను వదులు, నాకు ఏడుపొస్తుంది అన్నాడు. ఏడుపెందుకు, ముద్దు చేస్తుంటే? ఇందుకా మనల్ని ఇంట్లో వదిలారు? ఇదేనా చదువు? అమ్మ దొంగ, నీకన్నీ తెలుసునన్నమాట. ఏమీ తెలియని అమాయకుడు అనుకున్నాను. నువ్వు ఇలా చేస్తే పసిపిల్లాడికి కూడా తెలుస్తుంది రత్న. నన్ను వదులు, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను. ఆడపిల్ల మళ్ళీ భయపడతామేమిటి? ఆడపిల్ల తెగిస్తే మగాడు భయపడాలిగా. భయం ఎందుకట? నీతిమాలిన పని కనుక. నువ్వు నాకన్నా 4 ఏళ్లు పెద్దదానివి. నేను తెలియక ఏమైనా చేస్తే నాకు బుద్ధి చెప్పవలసిన దానివి. అది పోయి ఊరికే ఏమిటి ఈ మాటలు అంటూ రత్న అతన్ని గట్టిగా కావలించుకుంది. కాసేపు గిలగిల్లాడాడు. లేచి వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు. రత్న కితకితలకి పులకింతలకి చివరికి కరిగిపోయాడు. ఆ 2 రోజులు చదువు లేదు. చలపతిరావు, లక్ష్మి వచ్చేంతవరకు రత్నమూర్తి పుస్తకాలు ముట్టుకోలేదు. ఒకసారి నిప్పు రాజుకున్నాక ఆ వేడి అట్లాగే ఉండిపోయింది మూర్తి ఒంట్లో. రత్నని చూసినప్పుడల్లా ఒంట్లో మంటలు చెలరేగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా చదువు మీద మనసు నిలవటం లేదు. అక్షరాలకి బదులు రత్న పెదములు కనిపిస్తున్నాయి. రాత్రి నిద్ర పట్టడం లేదు. అన్నం సహించటం లేదు. చిక్కిపోతున్నాడు. ఎక్కువగా చదవటం వల్ల చిక్కిపోతున్నాడని చలపతిరావు, లక్ష్మి అనుకున్నారు. ఎందుకలా అయిపోతున్నావు అడిగింది రత్న. ఇద్దరూ పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవటానికి కూర్చోగానే, నీ వల్లే, నువ్వే ఇట్లా చేసావు నన్ను. రాత్రి నిద్రపోకు అన్నది. ఎందుకని? వస్తాను. అత్తయ్య మావయ్య ఇంట్లో ఉండగా వస్తుందా? మూర్తి గుండె దడదడమన్నది. రాత్రి 10ంటికి పడుకున్నారు అందరూ. మూర్తి చీకట్లోనికి చూస్తున్నాడు. ఏదో అలికిడయింది. ఆశతో లేచి కూర్చున్నాడు. నిద్రపోలేదా అంటూ అతని పక్కన కూర్చున్నది రత్న. ఆమె ఒళ్ళో తల పెట్టుకున్నాడు. చేతులు ఆమె నడుం చుట్టూ వేశాడు. రత్న, రత్న, ఎక్కడికెళ్ళావు? లక్ష్మి కేకవేసింది. రత్న మూర్తికి దూరంగా జరిగింది. అంతలో దీపం వెలిగింది. ఇక్కడేం చేస్తున్నావే అడిగింది తల్లి. మూర్తికి జ్వరంలా ఉందమ్మా, మూలుగుతున్నాడు, చూడటానికి వచ్చాను. దీపం వేసుకోలేకపోయావా అంటూ లక్ష్మి మూర్తి దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి, అవును, వేడిగా ఉంది. చదివి చదివి జ్వరం తెచ్చుకున్నాడు. పొద్దున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని తనతో రత్నను లోపలికి తీసుకువెళ్ళింది తల్లి. ఆమెకి అనుమానం కలిగిందా? అత్తయ్య మామయ్య నిలదీసి అడిగితే ఏం చెప్పాలి? భయపడుతున్నాడు మూర్తి. మర్నాడు ఎవరూ ఏమీ అడగలేదు. 10 రోజుల తర్వాత పరీక్షలు పూర్తయ్యాయి. మూర్తికి ఇంట్లో ఏమీ తోచటం లేదు. పైగా ఇంట్లో ఉన్నంతసేపు రత్నధ్యాసే. స్నేహితుడు సూర్యం ఇంటికి తరచూ వెళ్ళేవాడు. ఇద్దరూ సాయంకాలాలు ట్రంక్ రోడ్డు మీద షికారుకి వెళ్ళేవారు. ఆ గుడిసెలు చూశావు? భోగం వాళ్ళ ఇల్లురా అన్నాడు సూర్యం ఒకరోజు షికారుకు వెళ్ళినప్పుడు ట్రంక్ రోడ్డు పక్కన ఉన్న గుడిసెలు చూపించి. నీకెలా తెలుసు అడిగాడు మూర్తి. నేను వెళ్ళాను. అబద్ధం చెబుతున్నావు. అబద్ధమే అనుకో, నాకేం. బజారు రోడ్డు మీద సూర్యాన్ని వదిలేసి మళ్ళీ ట్రంక్ రోడ్డు మీదకి వెళ్ళాడతను. ట్రంక్ రోడ్డు పక్కన ఉన్న గుడిసెల దగ్గర తారట్లాడుతున్నాడు. అరగంట తర్వాత ఒక గుడిసెలోంచి ఒక ఆడమనిషి ఒకటి బయటికి వచ్చింది. కాసేపు మూర్తిని పరీక్షగా చూసి దగ్గరికి వచ్చి, ఎందుకబ్బాయి ఇక్కడ తిరుగుతున్నావు అడిగింది. ఊరికినే గొణిగాడు మూర్తి. ఎవరన్నా కావాలా అడిగింది నవ్వుతూ. ఆ, డబ్బున్నదా? ఎంత? నీ దగ్గర ఎంత ఉన్నదేమిటి? 8 అణాలు. పెప్పర్మెంట్లు కొనుక్కో, వెళ్ళు అని వెళ్ళిపోయింది. ఎంత ఇవ్వాలో చెప్పు, రేపు తెస్తాను. 5 రూపాయలు. ఆవాళ్ళ నుంచి 5 రూపాయలు సంపాదించటం ఎలాగన్నది అతని పెద్ద సమస్య అయింది. తన పాత పుస్తకాలు తీసుకెళ్ళి రహస్యంగా అమ్మేశాడు. 3 రూపాయలు వచ్చాయి. రత్నని అడిగాడు. 2 రూపాయలు ఇచ్చింది. 5 రూపాయలు తీసుకుని ట్రంక్ రోడ్డు దగ్గర గుడిసెల దగ్గరికి వెళ్ళాడు. 9 గంటలకి ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాడు. తప్పు చేశానన్న వేదన, ఎవరికో ద్రోహం చేశాననే బాధ
ఏడుస్తూ పడుకున్నాడు. మర్నాడు సాయంకాలం చలపతిరావు ఇంటికి రాగానే మూర్తి అని చాలా కోపంగా పిలిచాడు. ఏమిటి మామయ్య? నిన్న సాయంకాలం నువ్వెక్కడికెళ్ళావు? 9 గంటల వరకు ఎక్కడున్నావు? గదమాయించాడు. అతనికి అబద్ధం చెప్పటం అలవాట్లేదు. ఏం చెబుదామా అని ఆలోచిస్తున్నాడు. ట్రంక్ రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోనికి వెళ్ళావా? మూర్తి పంచప్రాణాలు ఎగిరిపోయాయి. నిజం చెప్పు. మూర్తి తల ఊపాడు. చలపతిరావు నడుంకి ఉన్న తోలు బెల్ట్ తీసి అతని వీపు మీద 2 తగలనిచ్చాడు. ఎందుకండి వాణ్ణి అలా కొడుతున్నారు అంటూ లక్ష్మి అడ్డు వెళ్ళింది. ఆమెను తోసేసి ఇంకో 2 తగలనిచ్చాడు. అతను ఏడవలేదు, కిక్కురు మనలేదు. దెబ్బలు తింటూ రాతి స్తంభంలా నిల్చున్నాడు. చలపతిరావుకి చెయ్యి నొప్పి పుట్టింది. మూర్తిని ఆశ్చర్యంతో చూసి, ఏమిటి, ఎందుకలా నిలబడ్డావు అరిచాడు. నేను ఘోరమైన తప్పు చేశాను. నాకు తెలుసు. నువ్వు కొట్టే దెబ్బలు నన్ను నేను కొట్టుకోవలసింది. ఇంకా కొట్టు. జీవితాంతం నేను మళ్ళీ ఇటువంటి పాడు పని చెయ్యను అన్నాడు మూర్తి తల వంచుకుని. బెల్టును గదిలో ఒక మూలకి విసిరేశాడు చలపతిరావు. ఇంకెప్పుడూ తప్పు చేయనని, బుద్ధి వచ్చిందని చెప్పిన తర్వాత ఇంక కొట్టడం అనవసరం అన్నాడు చలపతిరావు. స్నానం చేయటానికని మూర్తి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకా పాడు పని చేశావు అడిగింది రత్న. నీ వల్లే అన్నాడతను. నా వల్ల? అవును, ఆలోచించు, అర్థమవుతుంది. నాకు బుద్ధి వచ్చిందిప్పుడు. రత్న నవ్వింది. సమయం చూసుకుని ఎలాగో వస్తానులే అన్నది. వద్దు, రావద్దు. వచ్చావంటే మావయ్యకి చెప్పేస్తాను. అయితే రానులే అని రత్న వెళ్ళిపోయింది. రత్న తప్పటం ఆశ్చర్యం కాదు గాని నువ్వు తప్పడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు చలపతిరావు మూర్తితో. అతను మాట్లాడలేదు. మంచి మార్కులతో పాస్ అయి ఉంటే స్కాలర్షిప్ వచ్చేది. కాలేజీలో చేరేవాడివి. తెలివైన వాడివే, శ్రద్ధగా చదువుతావు. ఎందువలన తప్పావో నీ భవిష్యత్తును పాడు చేసుకున్నావు. ఈసారి పాస్ అవుతాను అన్నాడు మూర్తి. చలపతిరావు పెదవి విరిచాడు. నిన్ను ఇంకా చదివించే శక్తి నాకు లేదు. మున్సిపల్ కౌన్సిలర్ గుర్రప్పశెట్టి ఆయన బట్టల షాపులో నీకు గుమస్తా ఉద్యోగం ఇస్తానన్నాడు. నిన్ననే అడిగాను. నెలకి 40 రూపాయలు ఇస్తాడు. రేపే చేరు. నేను చదువుతాను మామయ్య అన్నాడు మూర్తి. ఎలా చదువుతావు? ఇంజనీరింగ్ చదువుతాను. నువ్వే చదివించాలి. చలపతిరావుకి కోపం వచ్చింది. బావుంది. నిన్ను ఇంజనీరింగ్ చదివించటానికి మీ నాన్న నీ పేరున బ్యాంకులో డబ్బు వేసిపోలేదు అన్నాడు. తెలుసు. ఎలాగో నువ్వే చదివించు. నేను ఉద్యోగం చేసి నా జీతంలో సగం నీకో అత్తయ్యకో, లేక నువ్వు ఎవరికి ఇమ్మంటే వాళ్లకే ఇస్తాను. చలపతిరావుకి జాలి వేసింది. మూర్తిని దగ్గరికి రమ్మన్నాడు. తల మీద చెయ్యి వేసి, ఇంత దీక్ష, ఇంత శ్రద్ధ ఉన్నవాడివి స్కూలు ఫైనల్ ఎందుకు తప్పావు? డబ్బున్న వాళ్ళకి ఎన్ని అవకాశాలైనా దొరుకుతాయి, మనకి దొరకవు. రేపు గురవప్పశెట్టి బట్టల షాపుకి వెళ్ళు అన్నాడు. మేనత్తతో మొరపెట్టుకున్నాడు మూర్తి. ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది. రత్న వల్లే కదా తను పరీక్ష తప్పానని రత్న మీద కోపం వచ్చింది. మర్నాడు బట్టల షాపుకి వెళ్ళాడు. గుమ్మస్తాగా చేరి నెల నెల తనకు వచ్చే 40 రూపాయలలో 5 రూపాయలు తన ఖర్చుకి అట్టే పెట్టుకుని మిగతా 35 మేనత్తకిస్తున్నాడు. ఇలా సంవత్సరం గడిచింది. మూర్తికి సంబంధం వచ్చింది. ఒక రోజున చెప్పాడు చలపతిరావు భార్యకి. మూర్తికా, వాడికింకా 18 కూడా నిండలేదుగా. పిల్ల తండ్రి ఆస్తిపరుడు. 10,000 కట్నం ఇస్తానంటున్నాడు. ఏం ఊరు? నంజంపేట. మూర్తిని వాళ్ళెప్పుడు చూశారట? బట్టల షాపులో చూశారట. పిల్లకి 16 ఏళ్ళు. వాడికి అప్పుడే పెళ్ళేమిటి అంది లక్ష్మి. నిజమే, కానీ వాడికి ఇంకా చదువుకోవాలని ఉంది. మనం చదివించలేము. కట్నం డబ్బుతో చదువుకోవచ్చు. ఏమంటాడో వాణ్ణే అడుగుదాం అన్నాడు చలపతిరావు. మీ ఇష్టం అన్నాడు మూర్తి. మా ఇష్టం అంటే ఎలా? నీ ఇష్టమేమిటో చెప్పు.
చేసుకుంటానని వాళ్ళకి చెప్పండి. బీఈ పాస్ అయితే కానీ కాపురం పెట్టనని కూడా చెప్పండి. చలపతిరావుకి మూర్తి ముద్దొచ్చాడు చదవాలన్న పట్టుదలకి. పెళ్లి చూపులు, ప్రదానమివ్వటం వారం రోజుల్లో పూర్తయ్యాయి. నెల రోజుల తర్వాత పెళ్లి జరిగింది. పెళ్ళైన రోజే మేనమామతో మేనత్తతో ఇంటికి వచ్చేశాడు మూర్తి. కట్నం కింద ఇచ్చిన 10,000 చలపతిరావు తన పేరున బ్యాంకులో వేసుకున్నాడు. మూర్తి స్కూల్లో చేరాడు. దీపావళి 2 రోజులు, సంక్రాంతి 2 రోజులు అత్తవారి ఊరికి వెళ్ళాడు. అతని భార్య పేరు లలిత. కాఫీ తెచ్చి ఇచ్చినప్పుడు, తమలపాకులు చుట్టి ఇచ్చినప్పుడు దగ్గరగా చూశాడు. అంతే. శోభనం విషయం మామగారు ప్రస్తావించినప్పుడు మూర్తి స్పష్టంగా చెప్పాడు. చదువు చెడిపోతుంది, పూర్తయ్యేంత వరకు దృష్టిని వేరే దేనిమీదికి పోనివ్వను అని. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.